అందరికీ జై భీమ్ అండి. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. చాలా రోజుల నుంచి నేను కొన్ని సమస్యల మీద మాట్లాడడాన్ని అడుగు ముందుకేస్తున్నా గానీ కొంచెం ఎందుకంటే ఆగిననమాట. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. హిందువులే గానీ, ముస్లిమ్సే గానీ, లేకుంటే క్రైస్తవులే గానీ ఎవ్వరైనా సరే మతాలను పక్కకు పెడితే మనుషులమందరం అనేది ఒక్కటే అనేది గుర్తుంచుకోవాలి. మనుషుల పైన విభేదాలు, శత్రుయిజం పెంచుకుంటా పోతే ఆహ్ లాస్ట్‌కు ఇంకా ఎన్నో విభేదాలు రావడం, గొడవలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయితే నేను చాలా రోజుల నుంచి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అవినీతులను, వాళ్ళ పైన కొంతమంది చేస్తున్నటువంటి ట్రోల్స్‌ను నేను చూస్తున్నానన్నమాట. అయితే ఈ విధంగా చేయడం వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమా? లేకుంటే ఇంకా వాళ్ళని విమర్శించడం కోసమా? లేకుంటే వాళ్ళకి నచ్చకపోవడమా? ఇవి ఏవి అనేది నాకు అర్థం కావట్లేదన్నమాట. ఎందుకంటే అదే ప్లేస్‌లో వాళ్ళ అక్కనో, వాళ్ళ తమ్ముడో, వాళ్ళ చెల్లెలో, వాళ్ళ అన్ననో ఎవడో ఒకడు ఉంటే వాళ్ళను కూడా ఇదే విధంగా విమర్శిస్తారా? అనేది నాకొకటి క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయిందన్నమాట. అయితే చాలా మంది ఫాస్టర్‌ల పైన కొంతమంది ఈ విధంగా చేయడం మొదలుపెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ మనసుకు తెలవాలన్నమాట. ఈ విధంగా పాస్టర్‌లపై వచ్చే దాంట్లో ట్రోల్స్ చేస్తున్నారు గదా! మరి అదే విధంగా హిందూ ధర్మం ప్రకారం హిందువులు చేసే అవినీతులపై ఎవడు మాత్రం ట్రోల్స్ చేస్తలేడు. ఎందుకంటే వాళ్ళు అందరొచ్చి తంతరు కాబట్టి ఎవడు కూడా చేయలేకపోతున్నారు. ఇక్కడ పాస్టర్స్ ఏమైతుందంటే మనిషిని ప్రేమించడంలో ముందుంటారు కాబట్టి ఒక మనిషిని ఎంత విమర్శించినా ఆ పాస్టర్స్‌కు ఫస్ట్ మైండ్‌లో మెదిలేది ఏందంటే ఆయన నా గురించి తెలుసో తెలియక చేస్తున్నాడు. ఆయన గురించి నేను ప్రార్థన చేస్తే అతనే మారుతాడనే ఉద్దేశంతోటి ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఎవరిని ఏమనలేకపోతున్నారు. అయితే ఇది ఎందుకు మాట్లాడుతున్నంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి ఒకటి. ఇగో ఇతని పేరు రామ్ టెంకి శేఖర్ అనమాట. రామ్ టెంకి శేఖర్ నేను ఫేస్బుక్ లో చూసిన. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ పేరు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ పాస్టరు. ఇతను బోడబండలో ఉంటాడు. ఇతను పోస్ట్ ఏం చేసినంటే ఇగో ఇక్కడ చూడండి వీడియో. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తిని చూడండి. ఈ వ్యక్తిని చూసారు కదా, ఇతని పేరు రామ్ టెంకి శేఖర్ అనమాట. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న అతని పేరు ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్. అక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ అందరు ఏం చేస్తున్నారంటే ఆయనకు పూలదండలేసి పూలతోటి ఆయనను సన్మానం చేస్తున్నారు. పూలతోటి ఆయనను సన్మానం చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా, ఇది పూలతోటి సన్మానం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రామ్ టెంకి శేఖర్ అనేటోడు ఏం చేసినంటే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని వీడు ఆ వీడియోను ప్లే చేసుకుంటా తన ఫేస్బుక్ లో ఏం పెట్టిండో చూడండి. వీడు ఒక పాస్టర్, వీడు ఒక పాస్టర్ మాత్రమే, దేవుడు కాదు. వీడు పెట్టిన పోస్టులో వీడు మాట్లాడే విధానం చూడండి. ఒక పాస్టర్ను పట్టుకొని వీడు అంటున్నాడు. వీడు ఒక పాస్టర్ మాత్రమే, దేవుడు కాదు. ఓకే, వీధిలో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్టు అంటే ఇదేనేమో అని ఒక పోస్ట్ పెట్టుడు. కింద చూడండి, వేసేవాడికి బుద్ధి లేదు, నీ బుద్ధి ఎట్టుపోయిందిరా కుక్క. ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ అందరూ కూడా, ఈయనకు సన్మానం చేసే వ్యక్తులు అందరూ కూడా ఫాస్టర్సే. వాళ్ళని పట్టుకొని ఏమంటున్నాడంటే వీడు కుక్క అంటున్నాడు. పాస్టర్ రూపంలో బాబాలు అంటున్నారు. అరే నీ ఇంట్లో నీ తల్లి నీ తండ్రి ఎగ్జాంపుల్గా తీసుకో. నీ తల్లి నీ తండ్రి ఏదైనా సమాజంలో ఒక మంచి పని చేస్తున్నప్పుడు నీ తల్లిని ఎవరైనా సన్మానిస్తే నీ తల్లిని ఇదే విధంగా మాట్లాడుతావా? నీ తల్లిని ఇదే విధంగా మాట్లాడుతావా? నీ ఇంట్లో ఉన్న తండ్రి ఏదో సమాజంలో 10 మందికి మేలు చేస్తే నీ తండ్రిని కూడా ఇదే విధంగా మాట్లాడుతావా? నీ తండ్రిని నువ్వు కుక్క అని పిలుచుకుంటావా? బుద్ధి ఉందారా నీకు? అసలు నువ్వు ఎడ్యుకేషన్ పర్సన్, నువ్వు చదువుకున్నావా? ఫస్ట్ గాడిదల కాడిపోతున్నావు అని నేను అడుగుతున్నాను. ఒక పాస్టర్ను పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ బ్రదర్? నువ్వు నీ పేరు ఏం పేరు వచ్చింది? రామ్ టెంకి శేఖర్ అని వచ్చింది. వీని ఫస్ట్ పాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ నోరును అదుపులో పెట్టుకొని ఉంటున్నారు కాబట్టి నీలాంటి వాళ్ళ బతుకు ఇంకా బస్టాండ్లో పడకుండా ఇంకా కొంచెం
బతుకుతున్నారు అనే దానికి నిదర్శనం తెలుసారా. ఇదే వీళ్ళు పాస్టర్ అనే ఒక పదాన్ని వర్డ్ అనేది పక్కకు పెడితే నీలాక 100 మందిని ఏళ్ళు పారేసే కెపాసిటీ వీళ్ళకు ఉంటుందిరా. వీళ్ళకుంటది. ఒక పాస్టర్ని పట్టుకొని నువ్వు కుక్క అంటున్నావు, నీ ఇంట్లో నీ తల్లి నీ తండ్రి సమాజంలో ఏదైనా చేస్తే వాళ్ళను అదే విధంగా మాట్లాడతావారా? నీ ఇంట్లో నీ చెల్లెలు ఉంటది, మీ అన్న ఉంటది, మీ బ్రదర్, మీ అమ్మ ఉంటది, మీ నాయన ఉంటాడు, అందరు అంటారు. సమాజంలో ఏదైనా మేలు చేస్తే వాళ్ళను కుక్క అంటావా? కొడుకులను అస్సలు రామ్టంకి శేఖర్ అంట ఇట్లాంటి వాళ్ళను అస్సలు వదిలిపెట్టొద్దు. చూడండి, ఒక పాస్టర్ను కుక్క అనడం ఇది ఎంతవరకు వాస్తవం? అంటే వీళ్ళు సైలెంట్ గా ఉన్నారని చెప్పేసి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ విధంగా మాట్లాడుతున్న పాస్టర్ల పైన. నేను పూర్తిగా ఏం చెప్తున్నా బ్రదర్ అంటే, ఈ యొక్క మనిషి నాకు తెలుసు, ఆ యొక్క మనిషి నిజ జీవితం నాకు తెలుసు. కాబట్టి చాలా రోజుల తర్వాత ఎందుకు ఈయన ఒక పాస్టర్ కదా, ఇట్లాంటి వ్యక్తి పైన ఎందుకు నిందలేస్తున్నారు, ఒకసారి ఈ విషయంలో నేను మాట్లాడాలని ముందుకు వచ్చిన. ఈయన ఒక పాస్టర్, ఈయనకు సన్మానము ఎందుకు చేస్తున్నారో తెలుసారా? రామ్టంకి శేఖర్ కుక్క, నీవు కుక్కవు, నిన్ను కుక్క అంటున్నా నేను. ఈయనకు ఎందుకు సన్మానం చేస్తున్నారో తెలుసారా నీకు? ఈయన రాజమండ్రిలో ఫాస్టర్స్ అసోసియేషన్స్ అందరు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసిర్రు. మీటింగ్లలో ఈయన దగ్గర ఒక మాట తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్, ఎంతో మంది పేద ఫాస్టర్స్ కు తిననికే కరెక్ట్ టైంకి తిండి లేకుండా తన దేవుని గురించి అందరికీ చెప్పుకుంటా వెళ్తున్నారు అనమాట. ఇక్కడ పోతున్న సమయంలో ఒకానొక సమయంలో మీటింగ్ ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ అందరు ఏమడిగారంటే, అయ్యా మీరు కూడా ఒక ఫాస్టరే కదా, మీరు ఒక బిజినెస్ రూపంలో రన్ చేస్తున్నారు, మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నారు, మీ బిజినెస్ రన్ చేస్తున్నారు, అదేవిధంగా మీరు చర్చి నడుపుతున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అందరు పేద ఫాస్టర్స్ అయ్యా, ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, క్రిస్మస్ పండుగకు ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ కు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు మీ వంతుగా మీరు ఏదన్నా ఒకటి సహాయం చేయండి అంటే, ఈ పాస్టర్ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఏం చేసినంటే బట్టలు, కొంతమందికి దుప్పట్లు అవి తీసుకుపోయి ఇచ్చిర్రు. తెలుసారా నీకు? ఒక్కొక్క జత బట్టలు 800 నుంచి 900 రూపాయల కాస్ట్ ఉంటుంది. ఒక 10 మందికి పంపించిన 9,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 100 మందికి ఖర్చు చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంత వాళ్ళ మనసు ఎంత అదవుతుంటది, వాళ్ళు ఎంత సంతోషపడుతుంటారో ఆ సంతోషంలో ఈయనకు సన్మానం చేస్తున్నారు. ఇది నీకు తెలుసారా రామ్టంకి శేఖర్? నీకు తెలుసా ఈయనకి ఎందుకు సన్మానం అంటే? హిందువులో ఉన్నటువంటి వ్యక్తులే పూలు చల్లి, హిందువులో ఉన్నటువంటి వ్యక్తులే శాల్వాలు కప్పి, హిందువులో ఉన్నటువంటి వ్యక్తులే దండలేస్తారా? ఇదేమన్నా బైబుల్లో ఉందా? ఇది హిందువుల సాంప్రదాయమారా? మెంటల్ నా కొడుక, వేస్ట్ నా కొడుక. నీవు రామ్టంకి శేఖర్, నీకు ఒకటి చెప్తున్నా బ్రదర్, నువ్వు చదువుకున్నావో లేకుంటే బర్ల కాడిపోతున్నావో గాడిదల కాడిపోతున్నావో నాకు తెలియదు. బతకడానికి బతకడానికి సోషల్ మీడియాలో నువ్వు ఫేమస్ కావడానికి మాత్రమే ఇలాంటి పోస్టులు పెడుతున్నావు అని నేను అనుకుంటా. మంచి ఫాస్టర్ ఎవరు, చెడ్డ ఫాస్టర్? నేను కూడా మాట్లాడతా బ్రదర్ ఫాస్టర్స్ గురించి. మంచి వాళ్ళను మంచి అని చూపిస్తా, చెడ్డ వాళ్ళను చెడ్డ వాళ్ళనే చూపిస్తా. ఒకవేళ చెడ్డ పాస్టర్స్ ఎవరైనా నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే వాళ్ళను కూడా మా ఛానల్ నుంచి నేను బయటకు వేయడం నేను మొదలు పెడతా. కానీ మంచి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయరా. కుక్క రామ్టంకి శేఖర్ కుక్క అనే దానికన్నా కుక్క కన్నా విశ్వాసం ఉంటుందిరా నీకు? అది కూడా లేకుండా పోయింది కారా. చూడు, రీసెంట్ గా సికింద్రాబాద్ లో కూడా మన క్లాక్ టవర్ ఆపోజిట్ గల్లీలో అక్కడ కూడా చర్చిది ఒక మీటింగ్ జరిగితే అక్కడ కూడా బ్రదర్ ప్రవీణ్ ఏం చేసిండంటే కొంతమందికి అక్కడ బట్టలు వంచిండు, కొంతమందికి దుప్పట్లు వంచిండు. ఇవన్నీ ఆయన అక్రమంగా వేసి డబ్బులు సంపాదించి ఎవరో కానుకలేసి తీసుకొచ్చి ఆ డబ్బులతోటి వాళ్ళకు పంచుతుండడం కాదురా వేస్ట్ నా కొడక. ఈయన కష్టపడి పాస్టర్ అయి ఉండి నేను ఎందుకు పని చేసుకోవద్దు, ఒక పాస్టర్ లాగానే ఎందుకు ఉండాలి, పాస్టర్ ఒక 10 మందిని ఎందుకు చేయి చాపాలి అనే ఉద్దేశాన్ని పక్కకు పెట్టి నేను ఒక పాస్టర్ అయినా సరే నేను నా వృత్తిని కంటిన్యూ చేసుకుంటూ నేను పని చేసుకుంటూ బతికి నేను 10 మందికి సేవ చేస్తా అని చెప్పేసి ఈయన ఒక పని చేసుకుంటా ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదుగుకుంటా అదే విధంగా 10 మందికి సహాయం చేయడం మొదలుపెట్టిండు. అట్లాంటి వ్యక్తిని నీవు కుక్క అని పెట్టినావు. ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ అందరినీ కూడా కుక్క అని పెట్టినావు. బ్రదర్ రామ్టంకి శేఖర్ ఫేస్బుక్ లో ఇది నువ్వు పెట్టిన పోస్ట్,
ఈ పోస్ట్ నువ్వు డిలీట్ చేస్తావా లేకుంటే చెయ్యవా అనేది పక్కకు పెట్టు. నేను ఒకటి నిన్నేమంటున్నా బ్రదర్ అంటే, మంచి పాస్టర్స్ ను మంచిగానే ఎంకరేజ్మెంట్ చేయి. ఇలాంటిది ప్రతి చిన్న దాన్ని భూతద్దంలో పెట్టి చూసి వీడేదో గోటిలాట ఆడుకుంటున్నాడు, వాడేమో గోలిలాట ఆడుకుంటున్నాడు, ఇంకెవడో పోయి ఆడ బైబుల్ పట్టుకోకుండా బొక్క పెట్టుకొని ఇంకొకటి పోయి ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకురా మీకు మీ బతుకులకు? అరే నీవు ఒక క్రైస్తవ సమాజంలో పుట్టినవా లేకుంటే ఒక హిందూ సాంప్రదాయంలో పుట్టినవా అనేది పక్కకు పెడితే, నీ ధర్మం నీకేం చెప్తుందో అది పాటించడం. నువ్వు ఏ ధర్మాన్ని నమ్ముతావో ఆ ధర్మం ఏం చెప్తుందో నువ్వు పాటించు. ఒకవేళ నువ్వు హిందూ ధర్మాన్ని నమ్మినట్లయితే, హిందువులలో ఎంతో మంది అక్రమాలకు, ఎంతో మంది అవినీతులకు పాల్పడుతున్నారు, ఎంతో మంది పేద ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారిని నువ్వు బయటికి రా, నీకు దమ్ముంటే. ఒకవేళ నువ్వు కూడా ఒక క్రైస్తవ సమాజానికి చెందినటువంటి వ్యక్తివే అయితే, ఇలాంటి ఫాస్టర్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకొని, ఈయనకి ఎందుకు సన్మానం చేస్తున్నారు, ఈయనకి ఎందుకు పూలమాలలతో సత్కరిస్తున్నారు, ఈయన చేసిన పని ఏంది అని పూర్తిగా ఎవిడెన్స్ తీసుకొని, ఆయన ఎందుకు చేసిండు ఎందుకు చేయలేదని తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి పోస్టులు నువ్వు రిలీజ్ చేయాలి. ఒకవేళ ఇదే పాస్టర్ ఏదైనా అక్రమాలకు పాల్పడినట్టుంటే వాళ్ళను కూడా నువ్వు బయటికి అయ్యి, మేము కాదనము, దానికి కూడా నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను బ్రదర్. కానీ ఏం తెలియనటువంటి వ్యక్తులను తీసుకొని కొంతమంది పాస్టర్స్ గురించి పోరాడే కెపాసిటీ నాకుంది, అంత శక్తి నాకుంది. ఆ ధర్మం గురించి ఖచ్చితంగా నేను పోరాడి ఆ ధర్మ విలువలను నేను కాపాడడానికి నేను ముందుంటా. అది కూడా పూర్తి ఎవిడెన్స్ తోటి. ఈ ధర్మ సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో వాడు అవినీతులకు గాను అక్రమాలకు గాను పాల్పడినట్టుంటే వాడిని నా ముందరికి తీసుకురండి. మా టుడే 18 న్యూస్ ఛానల్ నేను టెలికాస్ట్ చేసి వాడిని బట్ట బయలు చేస్తాను. నేను మా టుడే 18 న్యూస్ ఛానల్ తర్వాత తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, పాస్టర్ల పైన అనవసరమైన నిందలు మోపి, అనవసరమైన మాటలు మాట్లాడి, అనవసరమైన ట్రోల్స్ చేసి వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవడైనా ముందుకు వస్తే అట్లాంటి ఒక్కొక్క నా కొడుకును కూడా భరతం పట్టే రోజు వస్తుంది. ఇదే పాస్టర్స్ ఏదో ఒక రోజు అదే ప్రశాంతతను పక్కకు పెట్టి తిరగబడే రోజు వస్తుంది. అది గుర్తుకు పెట్టుకోండి బ్రదర్. ఎందుకంటే ప్రతి మనిషి మానవ సమాజంలో మానవ విలువలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ మానవ విలువలను పోగొట్టుకునేలా ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో ట్రోల్స్ చేయడం బంద్ చేసి, నీ జీవితం ఫస్ట్, నీ జీవితం ఎట్లుందో అది సరిదిద్దుకోరా. నీ ఒకవేళ ఇదే ఫేస్బుక్ లో నువ్వు ఫేమస్ కావాలనుకున్నా, ఇదే ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఫేమస్ కావాలనుకున్నా, సమాజంలో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. సమాజంలో కోల్పోయినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ప్రతి విషయంలో విద్య, వైద్యం, ఉపాధి కోసము ఎంతో మంది జనాలు రోడ్డు పైన పడి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి దాని మీద నువ్వు ప్రభుత్వం పైన నువ్వు పోరాడరా. ఇట్లా ధర్మాల పైన తీసుకొచ్చి నేను ఏదో వీడిని తిడితే నేను ఫేమస్ అవుతా, వాడిని తిడితే నేను ఫేమస్ అవుతా, నాకు ఏదో ఇన్కమ్ వస్తుంది కదా, ఇంకేదో వస్తుంది కదా అని చెప్పి ఇవి బంద్ చేసుకో బ్రదర్. నీ ఇంట్లో మీ అమ్మ, మీ నాయన, మీ అక్క, మీ చెల్లెలు, మీ తమ్ముడు ఎవ్వరున్నా కూడా సమాజంలో ఒక మంచి పని చేస్తున్నారంటే ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు ఒక శాలువతోటో, ఒక పూలదండతోటో, ఇంకా ఏ దాంట్లో సత్కరించడానికి ముందుకు వస్తారు. అప్పుడు నీ తల్లినో, నీ తండ్రినో, మీ అమ్మనో, మీ అన్ననో, మీ చెల్లెల్లో కూడా బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కుక్క అంటే ఆ బాధ ఎట్లుంటుందో నువ్వు ఆలోచించుకో. ఈ వ్యక్తి గురించి ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే ఈ వ్యక్తి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు నువ్వు రిలీజ్ అయ్యి, ఈ వ్యక్తి ఒకవేళ చెడ్డోడు అని తెలిస్తే ఆ ఎవిడెన్స్ కూడా నాకు తీసుకొచ్చి అవి కూడా నేను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటా బ్రదర్. రామ్ టెంకి శేఖర్, ఇంకొకసారి పాస్టర్ల పైన ఏదైనా పోస్ట్ పెట్టి ఏదైనా చేయడానికి ముందు ఆ పాస్టర్ గురించి పూర్తి ఎవిడెన్స్ తెలుసుకొని నువ్వు ఆ వీడియోని రిలీజ్ చేయాలని చెప్పేసి నేను ఒక బ్రదర్ లాగా, నీకు ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో ప్రతి మనిషి విలువలను ఎవరు కూడా పోగొట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ విలువలను కొంచెము కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. అట్లాంటి మనుషులను మీరు విలువ లేకుండా మనుషుల మధ్య ఇంకేదో చిచ్చు పెట్టాలని ఇట్లాంటి ప్రయత్నించకు బ్రదర్. ఒకటి గుర్తుపెట్టుకో, సమాజంలో ఎన్నో అవినీతులు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో పైన పోరాడు. పాపం ఇట్లాంటి ఫాస్టర్స్ ఎంతో మంది నా దగ్గరకు వచ్చి వాళ్ళ గోడు విప్పుతున్నారు, కానీ ఎప్పుడు కూడా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు ఎన్నో ట్రోల్స్ చేస్తుంటారు, ఎన్నో జరుగుతుంటాయి. మారుతారులే ఏదో ఒక రోజు అనే ఉద్దేశం మీద నేను సైలెంట్ ఉన్నా, కానీ ఏ రోజు కూడా ముందుకు రాలే. ఈ యొక్క ఫాస్టర్ పేరు ప్రవీణ్ బోరబండలో ఉంటాడు బ్రదర్. ఈ ఫాస్టర్ యొక్క పనులు మేము చూస్తున్నాం కాబట్టి, ఎంతో మందికి సహాయపడుతున్నాడు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఇక నుంచి ఏ ఒక్క పాస్టర్ పైన చెడు ట్రోల్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను ఖండించడానికి మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున నేను ముందుంటా.
ఎందుకంటే ఏ ఫాసెట్ అయినా సరే మీరు ఖండించండి, తప్పు ఉంటే తప్పనే చూపించండి, లేదు అనుకుంటే ఆయన గురించి ఏముంది అనేది మాత్రమే నిజమేందో అనేది చూపించండి. ఎందుకంటే ఒక ఒక దాని గురించి మనం ట్రోల్ చేసేటప్పుడు పూర్తి వివరాలతోటి మనం ముందుకోవాలి. సగం సగం తెలిసి ఎవడో పెడుతున్నాడుగా వేస్ట్ నా కొడుకులు, ఎవరో పెడుతున్నారుగా లుచ్చ నా కొడుకులు అని చెప్పేసి ఇట్లాంటివి ఎప్పుడు కూడా ట్రోల్స్ చేయకండి. బ్రదర్ రామ్ టెంకి శేఖర్, ఇది నేను ఒక బ్రదర్ లాగా ఒక అన్నలాగా నీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ టైం ఇట్లాంటి వీడియోలు పోస్ట్ చేసే ముందు ప్రతి ఒక్క ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని ఆయన నిజస్వరూపం ఏందనేది తెలుసుకొని అప్పుడే రిలీజ్ అయ్యి. దీంతో నువ్వు పెట్టిన కుక్క గిక్క అని వీళ్ళు వచ్చి నీతో మాట్లాడడానికి పెద్ద వెనకడిగా ఏమారు. కాకపోతే ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటదంటే ఎవరిని కూడా దూషించొద్దు, ఎవరితో కూడా గొడవ పడొద్దు, ఎవరితో కూడా మనకు అవసరం లేదు, మంచిగా ఉండాలి, తెలుసుకున్న రోజు నా గురించి తెలుసుకున్నాడు అనే ఉద్దేశం మీదే వాళ్ళు సైలెంట్గా ఉంటారు.